బేడం ఫైర్ బ్రాండ్ అంటారు చాలామంది. రాజకీయాల్లోకి వచ్చాక గుడ్లకు భయమా? మహువా మొయిత్రాపై సుప్రీంకోర్టు ఆగ్రహం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కోడిగుడ్లకి టమాటాలకు భయపడితే ఎట్లా అండి? మీరు నిజంగానే నిజాయితీగా పనిచేసి ఉంటే, ప్రజల కోసం పనిచేసి ఉంటే అట్లాంటి ఏం చేయరు కదా. మీరు ఏదో తప్పులు చేస్తున్నారు, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆ కృష్ణానగర్ ప్రాంతాన్ని, వెస్ట్ బెంగాల్ని స్వయాన ఈ ఫినాన్సింగ్కి సంబంధించిన నిపుణులు కాబట్టి ఎక్కడెక్కడ ఎంత కమిషన్లు వస్తాయి, ఎక్కడెక్కడ ఎంత దోచుకోవచ్చు అనేది చాలా స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి మరి ఎంత కమిషన్లు తీసుకుంటారో, ఎంత పర్సెంటేజ్లు తీసుకుంటారో తెలవకుండా, ఎంత తీసుకుంటారో తెలియదు. వాటి కారణంగా నిరసనకారులు మరి ఈరోజు కోడిగుడ్లని, టమాటాలని మీ మీదికి ఇసిరేస్తారు. మరి ఫ్యాసిస్ట్ లీడర్లు, డిక్టేటర్లతో పోల్స్తారు కదా. మరి ఆ డిక్టేటర్కి ఈరోజు ఒక్క వీడియో పోస్ట్ చేస్తే 303 మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. ప్రజాదరణ ఎక్కడ తగ్గలేదు. ఏదో సంబరాలు చేసుకున్నారు. 2024 లోక్సభ ఎన్నికలలో 240 సీట్లు వస్తే వీళ్ళకి వచ్చింది 20 సీట్లు, 28 వచ్చినాయి. 20 మంది ఎంపీలు ఎన్సీపీఏలే జాయిన్ అయ్యారు. ఆ మాత్రం ఇంకా అక్కడనే ఉంటుంది. మీరు అక్కడనే ఉండాలి, అట్నే మాట్లాడాలి. నిరసనకారులు అట్నే కోడిగుడ్లు ఇసిరేయాలి. ఎట్లయితే నిరసనకారులు కోడిగుడ్లు ఇసిరేసి టమాటాలు ఇసిరేస్తారో అవి కూడా చూడండి. ఎందుకంటే ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో పోటీ చేసి ప్రజల మద్దతుతోటి గెలిచిన తర్వాత అవినీతి అక్రమాలకు పాల్పడుతూ నల్లధనాన్ని జమ చేసుకుంటూ ప్రజల రక్తాన్ని దోపిడీ చేస్తుంటే నిరసనకారులు అట్నే కోడిగుడ్లు ఇసిరేస్తారు, మరి టమాటాలు ఇసిరేస్తారు. ధర్మానికి, దేశానికి వ్యతిరేకంగా పనిచేసి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే అట్నే విసిరేస్తారు. మరి విద్వేషపూరిత ప్రసంగం కేసులో మహువా మొయిత్రా పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు. గుడ్లు విసురుతారనే భయంతో వర్చువల్ విచారణకు అనుమతి కోరిన ఎంపీ. రాజకీయాల్లోకి వచ్చాక గుడ్లకు భయపడతారా అని ప్రశ్నించిన ధర్మాసనం. మీరు డిక్టేటర్ ఫ్యాసిస్ట్ అంటారు కదా, ఆ డిక్టేటర్ల నుంచి, ఫ్యాసిస్ట్ల నుంచి స్ఫూర్తి పొందితే అయిపోతుండే కదా. వాళ్ళు కొంతమంది లక్షల మందిని చంపినా కూడా స్వేచ్ఛగా బయట తిరిగేది. వాళ్ళతోటి పోలిస్తే కొంత బెటరే. అవినీతి అక్రమాలకే పాల్పడుతుంది. కోర్టు విచారణ కోసం కూడా ఎందుకు భయపడుతున్నారు? అదొకసారి ఆలోచించుకోవాలి. రాజకీయాల్లోకి వచ్చాక గుడ్లకు భయపడతారా అని ప్రశ్నించిన ధర్మాసనం. కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో పిటిషన్ను వెనక్కి తీసుకున్న మహువా మొయిత్రా తరపున వాదించిన న్యాయవాది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ద్వేషపూరిత ప్రసంగం కేసులో పోలీసుల విచారణకు హాజరు కావాలన్న కలకత్తా హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. విచారణకు హాజరైతే తనపై గుడ్లు విసురుతారనే ఆందోళనతో మినహాయింపు కోరడంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాజకీయాలలో ఉంటురండి. నిరసనకారులకి, నిరసనలకు భయపడితే రాజకీయాలు చేయలేస్తారా? చాలా నాలెడ్జబుల్ పర్సనే. ఆ వరల్డ్ బ్యాంకులో పనిచేసి వచ్చింది, ఈ ఫినాన్సింగ్ ఎక్స్పర్ట్, చాలా తెలివిగలదే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఆ తెలివిని ప్రజల శ్రేయస్సు కోసం, ఈ ధర్మం కోసం, దేశం కోసం యూజ్ చేయకుండా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ నల్లధనాన్ని పోగు చేసుకుంటా, ప్రజల రక్తాన్ని దోపిడీ చేస్తూ, కులాల లెక్క, మతాల లెక్క విభజించి రాజకీయాలు చేసుకుంటా ఇన్ని రోజులు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అణిచివేసిర్రు ప్రజల మనోభావాలని, ప్రజలని అణిచివేసిర్రు. ఈరోజు అధికారం మారింది కాబట్టి కోడిగుడ్లు, టమాటాలు ఇసిరేస్తారు. మరి ఈరోజు కోడిగుడ్లకి, టమాటాలకు భయపడి కోర్టు విచారణకి పోని మీరు డిక్టేటర్లా, పిరికి వాళ్ళ. మీరు డిక్టేటర్గా అభివర్ణించిన వ్యక్తికి ఈరోజు ప్రజాదరణ ఉంది, ప్రజల్లో మద్దతు ఉంది. జంజీ కూడా ఒక పోస్ట్ పెడితే 303 మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. ఎన్ని త్యాగాలు చేసిన వ్యక్తిని పట్టుకొని ఏం మాట్లాడతారు? ఈ 140 కోట్ల మంది భారతీయులని తన సొంత మనుషులు అనుకుంటాడు, తన పిల్లలు అనుకుంటాడు. 40 కోట్ల మంది భారతీయ కుటుంబాలలో తన వారసుడు అనుకుంటాడు. సర్వం త్యాగం చేసి దేశం కోసం బతుకుతున్న వ్యక్తుల మీద నిందలు వేసుడు, డిక్టేటర్లతోటి, ఫ్యాసిస్ట్ లీడర్లతోటి పోల్చుడు. మరి ఈరోజు ఈ ప్రజల కోసం ఇంత పనిచేసేటోళ్ళు ఈరోజు ఎందుకు మరి కనీసం న్యాయస్థానాలకు పోతాను కూడా భయపడుతుర్రు? మళ్ళీ పోలీస్ సంరక్షణ, పోలీస్ వలయం ఉంటుంది చుట్టూ, అయినా కూడా భయపడుతుర్రు. చూడండి మరి ప్రజల, నిరసనకారులలో ఎంత అసహనం ఉన్నదో. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. మహువా తరపున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ్ వాదనలు వినిపిస్తూ నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారని తెలిపారు. ఏదో విద్వేషపూరిత ప్రసంగం చేసింది, పోలీసులు పోలీస్ స్టేషన్కి హాజరు కావాలి, దాని మీద వివరణ ఇవ్వాలని పోలీస్ స్టేషన్కి ఆహ్వానిస్తే దానికి వ్యతిరేకంగా ఏమంటాం కోర్టుకు పోయింది. గతంలో ఆమె పర్యటనల సమయంలో నిరసనకారులు గుడ్లు విసిరిన ఘటనలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో వర్చువల్ విధానంలో విచారణకు అనుమతించాలని కోరారు.
అనునిత్యం ప్రజలలో ఉండి ప్రజలతోటి మమేకం అయితే అట్లాంటివి జరగవు. కృష్ణానగర్ ప్రజల మద్దతుతోటి ఎన్నికలలో గెలుస్తారు. గెలిచిన తర్వాత వచ్చి ఢిల్లీలో స్టే చేస్తారు. స్టే చేసి మీకు అనవసరమైన విషయాలలో ఏలు పెడుతుంటారు, అనవసరమైన మాటలు మాట్లాడుతుంటారు, కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంటారు. నిరసనకారులు కోడిగుడ్లు ఇసిరేసి టమాటాలు వేసిరని మళ్ళీ ఫిర్యాదులు చేస్తుంటారు. ఇట్లయితే దీనిపై ధర్మాసనం స్పందిస్తూ మీరు ఒక పార్లమెంట్ సభ్యురాలు, రాజకీయాల్లో ఉన్నవారు ఇలా గుడ్లు విసురుతారనే భయంతో విచారణకు గైహాజరవుతారా? మన స్వాతంత్ర్య సమరయోధులు దేశం కోసం తూటాలను సైతం ఎదుర్కొన్నారు. ఇలాంటి పిటిషన్లు అత్యున్నత న్యాయస్థానం ముందు రాకూడదు అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ దేశం కోసం ఎందరో అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్ ఉరికంబం ఎక్కిండు, తూటాలను ఎదుర్కొన్నారు. 23 ఏళ్ల వయసులా ఈ దేశం కోసం ఎన్ని త్యాగాలు చేయాలో అన్ని త్యాగాలు చేశారు. వీళ్ళు ఈరోజు ప్రజల కోసం పనిచేయకుండా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ నల్లధనాన్ని జమ చేసుకుంటూ కోర్టు విచారణకు పోవాలంటే భయపడుతున్నారు. వీటి వల్ల ఏంది, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎన్ని విలువైన కేసులు పెండింగ్ ఉంటాయండి. కోడిగుడ్లు ఇస్తేస్తారని కోర్టుకు పోనందుకు కూడా ఈ పిటిషన్ని తీసుకుపోతున్నానంటే ధర్మాసనాల సమయాన్ని మరి వీళ్ళు ఏమనుకుంటుర్రు, అదేంది ఒకసారి ఆలోచించాలి. కోర్టు వైఖరిని గమనించిన మహువా తరపు న్యాయవాది తన పిటిషన్ను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. దీంతో పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు పరిగణిస్తూ కోర్టు దానిని కొట్టివేసింది. ఇట్లా జరుగుతుంటాయి, ఇట్లాంటి వింతలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎంత తెలివి ఉంటే ఏం లాభం? ఒక సాధారణ పౌరుడు చెప్పగలుగుతాడు ఏ సమయంలో ఏ సందర్భంలో ఎట్లా ఉండాలి అని. తెలివి ఉంది కానీ ఏం లాభం?